అప్పుడు కూడా మళ్ళీ ఆడవాళ్ళకి ప్రాధాన్యం లేదండి. కొడుకుంటే కొడుకు లేకపోతే తప్పనిసరి ఇంకా ఇంకోటికి ఇవ్వడం మనకి ఇష్టం లేదు కాబట్టి మా అమ్మాయి. ఈ మొత్తం రాజకీయం ఏమైంది ఇప్పుడు? మళ్ళీ వంశ పరంపర అయింది కదా. ఇంతకంటే పైనో వంశానికి కిందో వంశానికి మనమే అప్పగించేసి బాబు భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని ఉన్నంత వరకు మీరే పరిపాలించిన, ఎన్నికలు వద్దు అంటే 5 ఏళ్లకోసారి 5,000 కోట్ల రూపాయలు కలిసి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకొచ్చి చుక్కకి 5 కోట్లు అవుతుంది. ఎందుకు చుక్క 4 ఓట్లు వేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ చుక్క ఉండగానే. చుక్కకి 5 కోట్లు అంటే మిగిలిన బ్యాలెట్ పేపర్లు ఈవీఎంలు అన్నిటికీ ఎంత అవుతుంది మీరు చూసుకోండి. మనం రాజరికాన్ని తిట్టి ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యం ఏమైంది? పేరు గొప్ప, ఊరు దెబ్బయింది. ఏ విలువలు పోయాయి? కుల వృత్తులు పోయాయి, కులం ఫీలింగ్స్ మాత్రం మిగిలాయి. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ప్రతి చోట క్యాస్ట్. టికెట్ ఇచ్చేటప్పుడు క్యాస్ట్, మంత్రి పదవి క్యాస్ట్, ఉద్యోగానికి క్యాస్ట్, స్కాలర్షిప్ క్యాస్ట్, ఎక్కడా కులం పోలేదు. పైగా ఇంకా బలమైంది. విచిత్రంగా వృత్తిని బట్టి బలమైతే మనకు అభ్యంతరం లేదు, వృత్తి లేకుండా బలమైంది. ఇది ఘోరమైన విషయం. సమాజంలో అల్లకల్లోలానికి దారితీస్తుంది. పుట్టుకని మనం ఎవరో మార్చుకోలేము.